సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన భారత్ స్మృతి మందాన, షెఫాలి వర్మ మంచి స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య 100 పరుగుల భాగస్వామ్యం లభించింది. సెమీఫైనల్లో నిరాశపరిచిన షెఫాలి వర్మ ఫైనల్లో మంచి స్టార్ట్ ఇచ్చింది. 78 బంతుల్లో 2 సిక్సర్లు 7 ఫోర్లతో 87 పరుగులు చేసింది. అటు స్మృతి మందాన కూడా 45 రన్లు చేసి పర్వాలేదనిపించింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై మంచి నాక్ ఆడినప్పటికీ ఫైనల్లో కేవలం 20 రన్లు మాత్రమే చేసింది. జమైమా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై మంచి నాక్ ఆడింది, కానీ ఫైనల్లో 27 పరుగులే మాత్రం చేసి నిరాశపరిచింది. బ్యాటింగ్కి వచ్చిన రిచా ఘోష్ 24 బంతుల్లో 2 సిక్సర్లతో 3 ఫోర్లతో 34 రన్లు చేసింది. అటు దీప్తి శర్మ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయింది. దీంతో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా లారా మంచి ఇన్నింగ్సే ఆడింది. సెంచరీతో చెలరేగిపోయింది. లారా బ్యాటింగ్ చూస్తుంటే సౌత్ ఆఫ్రికా విజయం పక్కా అనిపించింది. కానీ ఇంతలోనే దీప్తి శర్మ మంచి బాల్తో అమన్జోత్కి క్యాచ్నిచ్చి అవుట్ అయ్యింది. దీంతో ఇండియా ఫ్యాన్స్ ముఖాల్లో ఆనందాలు కనిపించాయి. అమన్జోత్ క్యాచ్తో ఇండియా టీం ఆనందంతో ఎగిరి గంతులేసింది. దీప్తి శర్మకు 5 వికెట్ హాల్ లభించింది. అటు షెఫాలి వర్మ 7 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచింది. దీంతో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యింది. ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ క్రికెట్ చూడని వాళ్ళకు కూడా చూసేలా చేశారు. ఇది ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇది మహిళా క్రికెట్లో ఒక చరిత్రాత్మక విజయం. అటు ఇండియా టీం బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అండ్ ఫీల్డింగ్లోనూ మంచి ప్రదర్శన చేశారు. సౌత్ ఆఫ్రికాకి హార్ట్ బ్రేక్గానే మిగిలిపోయింది. అందుకే ఈ విజయం ఇండియా సొంతమైంది. ఇది హర్మన్ ప్రీత్ కౌర్కు అండ్ ఆల్సో ఇండియా టీంకి ఎప్పటికీ మెమొరీ లాగా మిగిలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ క్రికెట్ వీడియోస్ అండ్ న్యూస్.